ఆంధ్రజ్యోతిలో శివశంకర్ గారు రాసిన 'శిశిర వసంతాలు'. ఇది సమీర, సిద్ధార్థ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఇన్సిడెంట్స్. వారిద్దరూ ఒకరికొకరు పరిచయం అయిన తర్వాత హౌ దే ఇంపాక్టెడ్ ఈచ్ అదర్ అనేది స్టోరీ. అంతకంటే ముఖ్యంగా కూడా సమీరాకి తన హస్బెండ్‌కి ఇంట్లో ఉన్న తన మ్యారీడ్ లైఫ్‌లో ఉన్న కాన్‌ఫ్లిక్ట్. అట్ ద సేమ్ టైమ్ సిద్ధార్థకి తన వైఫ్ లావణ్యకి తన మ్యారీడ్ లైఫ్‌లో ఉన్న కాన్‌ఫ్లిక్ట్. సో ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ని నడిపించడంలో రైటర్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ సమీర హస్బెండ్‌ని కొంత నెగెటివ్ షేడ్స్‌లో చూపించడం జరిగింది. బట్ సిద్ధార్థ వైఫ్‌ని పాజిటివ్‌గా చూపిస్తూ సిద్ధార్థ హెల్త్ ఇష్యూస్‌ని అన్నీ చూసుకుంటూ అతనికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కనిపెట్టుకొని ఉండే వైఫ్ లాగా చూపించడం జరిగింది. అయితే వాట్ దే డిస్సాటిస్ఫాక్షన్ ఈజ్ సమీర హస్బెండ్ నెగెటివ్ షేడ్స్‌లో చూపిస్తూ తను ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేసే హస్బెండ్‌గా ఉండటం వల్ల సమీర ఒక డిస్సాటిస్ఫాక్షన్‌లో ఉన్నట్టు. బట్ సిద్ధార్థ వైఫ్ తనెప్పుడూ తన అవసరాలు తెలుసుకుంటూ లేకపోతే ఒక కేరింగ్ వైఫ్‌గా ఉంటున్నా కూడా స్టిల్ ఆ కేరింగ్ వల్ల కూడా డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతున్న క్యారెక్టర్‌గా సిద్ధార్థని చూపించడం జరిగింది. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ ద స్టోరీ. ఎందుకంటే మనం ఏదో మ్యారీడ్ లైఫ్‌లో ఏదో లేదు అని చెప్పి అవతల వ్యక్తికి అట్రాక్ట్ అయ్యారు అని కాకుండా, మ్యారీడ్ లైఫ్‌లో ఒక ప్రాబ్లమ్ ఉంది అని ఒక క్యారెక్టర్‌లోని, మ్యారీడ్ లైఫ్‌లో ది బెస్ట్ ఉంది. బట్ స్టిల్ హి గెట్స్ అట్రాక్టెడ్ టు ద అదర్ సంబడీ హూ ఈజ్ అలైనెడ్ టు హిస్ వే ఆఫ్ థింకింగ్ అని చూపించడం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద స్టోరీ. ఎందుకంటే ప్రతిసారి ఏదో లేకపోవడం వల్ల వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యాను అని కాకుండా, స్టిల్ అంతా బానే ఉన్నప్పటికీ కూడా డ్యూ టు అదర్ ఫ్యాక్టర్స్ గెట్స్ అట్రాక్టెడ్ అని చూపించడం బ్యూటీ ఆఫ్ ద స్టోరీ. అదైతే ఆ విషయం నేరేట్ చేయడంలో శివశంకర్ గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. నెక్స్ట్ కన్క్లూజన్‌కొచ్చేసరికి గూడా వాళ్ళిద్దరూ ఇంకా దే హావ్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీస్ ఇవన్నీ ఆలోచించి మనం మంచి ఫ్రెండ్స్‌గానే ఉందాము. లెట్స్ నాట్ క్రాస్ అవర్ ఓన్ బౌండరీస్ అని డిసైడ్ అయ్యి ఎండ్ చేయడం కూడా చాలా బావుంది. అయితే ఇందులో ఈ స్టోరీలో ఉన్న అసంతృప్తి ఏంటంటే, రియాలిటీలో చాలా కష్టం. లాస్ట్ వీక్ కూడా ఇలాంటి స్టోరీ ఏదో ఒకటి చదివినట్టు గుర్తు. అంటే ఇప్పుడు సమాజంలో వ్యక్తి స్వేచ్ఛ అన్నిటికంటే ముఖ్యం అనుకుంటున్న ఈ సమాజంలో, ఒక పరిధి దాటిన తర్వాత, ఒక లిమిట్ దాటిన తర్వాత హౌ మెనీ పీపుల్ కెన్ బిహేవ్ వితిన్ దేర్ ఓన్ బౌండరీస్ అది క్వెషనబుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, సమీర లైఫ్‌లో సిద్ధార్థ వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు తనేదో కోల్పోతుంది. ఆ కోల్పోయిందేదో ఇప్పుడే తనకి రియలైజ్ అయింది. ఇన్నాళ్ళు తన హస్బెండ్ రిస్ట్రిక్షన్స్ వల్ల ఎంతో రిస్ట్రిక్టెడ్‌గా బతికింది. లేకపోతే ఏదో కోల్పోయింది. ఇప్పుడు తను రావడం వల్ల తను తెలుసుకుందని చూపించడం దట్ ఈస్ సో బయాస్డ్ అనిపిస్తది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు సిద్ధార్థ వచ్చి ఏదో రియలైజ్ అయింది. తనతో మాట్లాడడం వల్ల తను కొత్తగా మళ్ళీ తెలుసుకుంది. తనేం కోల్పోతుంది ఇన్నాళ్ళు. వెల్ అండ్ గుడ్. లేదు సిద్ధార్థ పక్క ఊరు వెళ్ళిపోతాడు. లేదా ఎక్కడికో వెళ్ళిపోతాడు. తర్వాత తను మళ్ళీ షీ లైక్ వాట్ వి సే అంటే తను మళ్ళీ తనేంటో మర్చిపోతదా? లేకపోతే తనేంటో రియలైజ్ అవ్వదా? లేకపోతే ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి మనకి నేర్పించాలా దే హావ్ టు స్పూన్ ఫీడ్ అస్. నువ్వు గ్రేట్, నువ్వు చాలా సెన్సిటివ్, నువ్వు చాలా టాలెంటెడ్ అని చెప్పి ఎవరో ఒకరు వచ్చి చెప్పడం ఏంటనిపిస్తుంటది. అట్లనే సిద్ధార్థ లైఫ్‌లో గూడా సో, తన వైఫ్ అంత ది బెస్ట్ ఉన్నప్పటికీ కూడాను లేదు సమీర వచ్చి అంటే ఇన్ని రోజులు ఏదో మిస్ అయిపోతున్నాను. సో, వేరే ఒక వుమెన్ వచ్చి నాకు చెప్తే తప్పితే ఐ కుడెంట్ రియలైజ్ ఇట్ అని చూపించడం. అది ఈ 2 చాలా పెద్ద అసంతృప్తి అనిపించింది ఈ స్టోరీలో. అండ్ అన్నిటికి మించి యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్ ఏంటంటే, ఒక లిమిట్ దాటిన తర్వాత బిహేవింగ్ వితిన్ ద బౌండరీస్ ఈస్ ది మోస్ట్ డిఫికల్ట్ థింగ్. అది మన స్టోరీలో రాసినంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఒక పరిధి దాటిన తర్వాత మన మనసు మన మాట వినదు కాబట్టి దట్ ఈస్ నాట్ దాట్ మచ్ ఈజీ యాజ్ వి రీడ్ ఇన్ స్టోరీస్. తెలుగు ప్రభ పత్రికలో వాడరేవు చెనవీరభద్రుడు గారు రాసిన 'ఫ్యూచర్ సిటీ' కథ. ఈ వారం వచ్చిన కథల్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్. వాడరేవు చినవీరభద్రుడు గారు స్వతహాగా ఆయన ఒక చిత్రకారుడు అవ్వడం వల్ల ఈ కథ చదువుతున్నంత సేపు కూడా మనం ఒక కథ చదవడం అనే కాకుండా ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ చూసినట్టు, నాట్ ఓన్లీ జస్ట్ బ్యూటిఫుల్, ఆ బ్యూటిఫుల్ పెయింటింగ్‌లో ఒక పెయిన్‌ఫుల్ మీనింగ్ ఉన్నట్టు క్లియర్‌గా మనం అడ్రెస్ చేయగలుగుతాం. అట్లనే ఈ కథ చదువుతున్నంత సేపు కూడా ఆ కాంటెంపరరీ ఇష్యూస్‌ని ఫ్రెంచ్ రెవల్యూషన్‌కి ఆయన రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ రాసిన విధానాన్ని అయితే మెచ్చుకోకుండా ఉండలేము. అట్ ద సేమ్ టైము ఫ్రెంచ్ రెవల్యూషన్‌లో అప్పుడున్న కాలమాన పరిస్థితులకి, అప్పుడున్న ఈ రూసో లాంటి ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు ఆ దగ్గరలో అడవికెళ్ళి ఎలా అయితే డ్రాయింగ్ లేకపోతే ఆ చిత్రాలను గీయగలిగారో, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జస్ట్ మనం ఒక చిన్న గులాబీ తోట కావాలన్నా కూడా ఆ మెయిన్ క్యారెక్టర్ ఉన్న అతను ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సొచ్చింది, ఎన్ని సార్లు అవమానింపబడాల్సొచ్చింది, ఎన్ని ఎదురు దెబ్బలు తినాల్సొచ్చింది. దిస్ ఆల్ బికాజ్ మనం ప్రెజెంట్ అంతా
కాంక్రీట్ జంగిల్ చేసుకుంటూ ప్రకృతిని పక్కన పెట్టి ఎలా మెటీరియలిస్టిక్గా తయారయ్యామని విషయాన్ని అయితే సో మచ్ కన్విన్సింగ్గా చెప్పారు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైము ఈయన ఎంచుకున్న ఇతివృత్తం కూడా జనాల్లో సెన్సిటివిటీ తగ్గిపోతుందని చూపించడానికి రీసెంట్గా రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని ఫాంటైన్ మెసకర్ అని ఫ్రెంచ్లో అప్పట్లో జరిగిన ఇన్సిడెంట్కి జత చేస్తూ జనాలు ఇప్పుడు ప్రెజెంట్ ఈవెన్ ఒక మొక్కలకి నీళ్లు పెట్టే వ్యక్తి రాకపోతే, లేకపోతే కరెంట్ పోతే, ఆ లైన్‌మెన్ రాకపోతే ఏదో తుఫాన్‌లో చిక్కుకున్నట్టు బాధపడుతున్నారు గానీ, ఒక ఉన్మాదొచ్చి ఒక 6గురిని చంపేస్తే దానికి పెద్ద వాల్యూ లేనట్టు, లేకపోతే ఇట్స్ ఆల్ సో నార్మల్ థింగ్, లేకపోతే క్యాజువల్ న్యూస్ చదివి వదిలేసినట్టుగా మాట్లాడుకోవడం, ఆ మెయిన్ క్యారెక్టర్‌ని ఎంతగా ఇబ్బంది పెడుతుంది. అప్పటి వరకు చాలా బ్యూటిఫుల్‌గా కనిపించిన గార్డెను ఒకసారి ఈ విషయం తెలుసుకున్న తర్వాత, లేకపోతే చుట్టూ ఉన్న మనుషుల్లో ఆ సెన్సిబిలిటీ పోయిందని ఆయన రియలైజ్ అయిన తర్వాత, ఆయన ఎంతగా డిస్గస్ట్ ఫీల్ అయ్యాడు, లేకపోతే ఎంతగా ఆయన మనసు విచలితం అయిపోయింది. ఇవన్నీ విషయాల్ని ఒకే పేజ్‌లో చాలా కన్విన్సింగ్‌గా, చాలా గ్రిప్పింగ్‌గా మొదటి నుంచి చివరి వరకు నెక్స్ట్ ఏం జరుగుతది అని ఆసక్తికరంగా రాయడంలో కంప్లీట్‌గా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు వాడిరేవు చినవీరభద్రుడు గారు. సో, ఈ కథకి ఇంకా ఇలా కాకుండా వేరేలా ఉంటుంది అని చెప్పడానికి కూడా లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్ హ్యాండ్స్ డౌన్. నమస్తే తెలంగాణలో విజేందర్ గారు రాసిన ధర్మ విజయం కథ. ఈ కథ ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే కథ. అలా అని కేవలం రాజకీయాలే కాకుండా ప్రస్తుత పల్లెటూర్లలో అక్కడున్న మనుషులకి వారి ఊర్లో ఉన్న గుడి చుట్టూ అన్న అనుబంధం, అట్లనే ఎలా అయినా పాడుబడిన గుడిని బాగు చేసుకోవాలి, అట్లనే అది కింద పడిన దేవతను మళ్ళీ నిలబెట్టాలి అనే వారి సంకల్పం. అట్ ద సేమ్ టైము ఆ కథలో ఉన్న స్వరూప లాంటి క్యారెక్టర్స్ చదువుకోకపోయినప్పటికీ కూడా రాజకీయాలను అంచనా వేయడం మీద వారికి ఉన్న సామర్థ్యం, ఎవరు న్యాయాన్ని గెలిపించగలరు, ఎవరు గుడిని బడిని బాగు చేయగలరు, లేదంటే ఎవరు అన్యాయం వైపు నిలబడ్డారు అనే విషయాన్ని ముందుగానే అంచనా వేయగల సామర్థ్యం. అట్ ద సేమ్ టైం అదే ఊర్లో ఈవెన్ అన్యాయం చేస్తున్నాడని తెలిసినప్పటికీ కూడా కేవలం ఒక 4 నోట్ల డబ్బుల కోసమో, లేకపోతే బిర్యానీ ప్యాకెట్ల కోసమో ముఖ్యంగా తన కులం అని చెప్పి, కులం వైపే అన్యాయం అని తెలిసినప్పటికీ కూడా కులం వైపే నిలబడే నర్సయ్య లాంటి క్యారెక్టరు, ఇవన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ ఫైనల్గా చివరికి వచ్చేసరికి ఎప్పుడూ కూడా అన్యాయం మీద న్యాయం గెలుస్తుంది అని చెప్పడంలో విజేందర్ గారు సఫలీకృతమయ్యారని చెప్పచ్చు. అన్నిటికీ ముఖ్యంగా ఆయన ఎంచుకున్న ఇతివృత్తానికి ఆయన రాసిన మాండలికం యాప్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే చాలాసార్లు మనకి ఈవెన్ ఉత్తరాంధ్రలో ఇంటీరియర్ శ్రీకాకుళంలో పెరిగిన వాళ్ళైనప్పటికీ, లేదంటే తెలంగాణ రాయలసీమలో ఇంటీరియర్ ఏరియాలో చిన్నప్పటి నుంచి ఉండి అక్కడే చదువుకొని అక్కడే పెరిగినప్పటికీ కూడా మనం మాట్లాడేటప్పుడు ఆ మాండలిక పదాలు కొన్ని దొరలచ్చు, కానీ అది మనం రాసేటప్పుడు చాలాసార్లు స్టాండర్డ్ లాంగ్వేజ్ వస్తుంటుంది. తెలుగులో స్టాండర్డ్ లాంగ్వేజ్లోనే రాయాల్సి ఉంటుంది. అంటే మనకి ఆ పర్టికులర్గా రాయడానికి ఆ ఫ్లోలో రాకపోవచ్చు, లేదంటే ఆ పర్టికులర్ పదం ఆ టైంలో పడకపోవచ్చు. బట్ ఈ విషయంలో విజేందర్ గారు 100% సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. ఆయన ఎంచుకున్న ఇతివృత్తంకి ఆ మాండలికంకి యాప్ట్ సరిపోవడం, అది మనం ఏదో కథ చదువుతున్నట్టు కాకుండా మన చుట్టూ ఒక 4 మనుషులు మాట్లాడుతున్నట్టు, ఇది మొత్తం ఇతివృత్తంలో జరుగుతున్న విషయం అంతా మన ఎదురుగా కళ్ళెదుట జరుగుతున్నట్టుగా రాయడంలో ఆయన 100% సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. అట్ ద సేమ్ టైము ప్రస్తుత రాజకీయాల్లో ఉన్న పరిస్థితులు లేదా బ్యాక్ స్టోరీలో మనకు చాలా వరకు తెలియకుండా చీకటి కోణాలు అంటారు కదా, అలాగే ఇందులో ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో అన్యాయం వైపు నిలబడే ఒక క్యారెక్టర్ని తీసుకొని అతను అవసరమైతే తన కూతురిని కూడా వేరే కులం వాళ్ళతో పంపించి ఆ విషయాన్ని వేరే కులం వాళ్ళు మన ఇంటి పిల్లని తీసుకెళ్ళిపోయాడని చెప్పి ఆ విషయాన్ని ఎలా ఎన్కాష్ చేసుకోవాలా అని చెప్పి తాపత్రయపడ్డాం. బట్ ఏం జరిగినప్పటికీ కూడా జనాలు మరీ అంత వెర్రి వాళ్ళు కాదు. దే హ్యావ్ దేర్ ఓన్ మైండ్, దే హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ థింకింగ్. వారు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా న్యాయం వైపు నిలబడతారు అని చెప్పడంలో విజేందర్ గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఈ మొత్తాన్ని ప్రజెంట్ చేసిన విధానం అయితే చాలా చక్కగా ఉంది. సాక్షిలో చిట్యాల రవీంద్ర గారు రాసిన ఇంద్రధనస్సు కథ. ఈ కథ కంటే ముందుగా ఒక చిన్న స్టోరీ చెప్తాను. 2019లో జెర్సీ అని ఒక మూవీ వచ్చింది. నాని, శ్రద్ధా శ్రీనాథ్, రోనిత్ కమ్రా అనే ఒక బాబు బాగా యాక్ట్ చేశాడు. సో వాళ్ళ ముగ్గురు లీడ్ యాక్టర్స్. ఈ మూవీ స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సన్ అండ్ ఫాదర్. వాళ్ళ మధ్య ఉన్న బాండింగు, ఎమోషను, కొడుకు ఆనందం కోసం తండ్రి ఎలా కృషి చేశాడు, లేట్ వయసులో ఉన్నా కూడా తండ్రి తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు అని చెప్పి ఇట్స్ ఆల్ అబౌట్ దాట్. సో ఆ మూవీని ఎమోషన్స్తో కాకుండా లాజిక్తో చూసినప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, తన తప్పు లేదు, బట్ తన జాబ్ కోల్పోతాడు, సస్పెన్షన్లో ఉంటాడు, ఇంట్లో ఘోరమైన పరిస్థితులు ఉంటాయి, కట్టిక పేదరికం. అందుకని చెప్పి తన వైఫ్ జాబ్కి వెళ్తూ అవి డబల్ డ్యూటీస్, నైట్ షిఫ్ట్లు చేసి సంపాదిస్తున్నప్పటికీ కూడా హీరో ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటాడు.
సో ఇంత పావర్టీ ఉంది అని చెప్పి ఆ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఒక 50,000 ఇవ్వాలని ట్రై చేస్తే, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమివ్వాలి, మీ ఫాదర్ దగ్గర నేను ఎలా డబ్బులు తీసుకుంటానని చెప్పి ఒక చిన్న సైజు స్పీచ్ ఇస్తాడు సెల్ఫ్ రెస్పెక్ట్ మీద. ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడిన వ్యక్తి ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటూ ప్యాకాట్ ఆడుకోవడం, మోరోవర్ తన వైఫ్ ఎలక్ట్రిసిటీ బిల్ కట్టమని ₹100 ఇస్తే దాన్ని కూడా ప్యాకాట్లో పోగొట్టుకుని చివరికి ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి ఫ్యూజ్ తీసుకెళ్ళిపోతారు. వర్షం పడుతుంటే పైనుంచి వాటర్ కారుతుంటుంది రూఫ్ నుంచి. ఎంత ఘోరమైన పరిస్థితులు ఇంట్లో ఉన్నప్పటికీ తను ఏ పని చేయకుండా ప్యాకాట్ ఆడుకోవడం, ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడడం చేస్తుంటాడు. పైపెచ్చు కొడుకు కళ్ళల్లో ఆనందం కోసం అని చెప్పి ఆ హీరోకి హార్ట్ ఇష్యూ ఉందని తెలిసి కూడా క్రికెట్ ఆడి చివరికి చచ్చిపోతాడు. చచ్చిపోయి ఏం సాధించేవారు అంటే కొడుకుని, భార్యని, 7 ఏళ్ల కొడుకుని, భార్యని అనాథల్లా వదిలేసి తను చచ్చిపోయాడు. ఇది స్టోరీ యాక్చువల్లీ. ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే సచ్ సెల్ఫిష్ హ్యూమన్ బీయింగ్ అనిపిస్తుంది. సో ఈ మన ఇంద్రధనస్సు కథలోకి వస్తే ఇందులో మెయిన్ క్యారెక్టర్ జగన్నాథం అంత సెల్ఫిష్ కాకపోయినప్పటికీ కూడా 50 ఏళ్ళ వయసులో అప్పటి వరకు ఉన్న సేవింగ్స్ అన్నింటినీ తను కొత్తగా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ సోలార్ ప్యానెల్ ప్రాజెక్ట్ అని చెప్పి అందులో ఇన్వెస్ట్ చేస్తాడు. ఇంట్లో ఘోరమైన పరిస్థితులు ఉంటాయి, విపరీతమైన పేదరికం. భార్య ఒక పక్క నుంచి తిడుతుంటుంది, కొడుకు తిడుతుంటాడు, కూతురు కొంత సపోర్ట్ చేస్తుంటుంది. అయితే అదే టైంలో తన ఫ్రెండ్ రాజశేఖరన్ వచ్చి 50 లక్షలు నీకు ఇస్తాను, ఆ ప్రాజెక్ట్ నాకు ఇచ్చేయంటే, లేదు ఇది పేదవాళ్ళ కోసం కనిపెట్టిన ప్రాజెక్టు, వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్లులు తగ్గిస్తుంటుంది ఇది, సో అందుకని నీకు ఇవ్వలేను, ఇది కమర్షియల్ చేయలేను అంటాడు. వెల్ అండ్ గుడ్. అయితే అదే టైంలో టాటా ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చి ఆ ప్రాజెక్ట్ని తీసుకోవడం అవుతుంది. తనకి ఒక 5 కోట్ల అమౌంట్ ఇస్తారు. ఫైనల్గా సక్సెస్ అవుతాడు. వెరీ గుడ్, హోప్ఫుల్ స్టోరీ, పాజిటివ్ నోట్లో ఉంది. కాకపోతే రియాలిటీలో మనం న్యూస్ పేపర్లోనే లేకపోతే అక్కడెక్కడ చదువుతుంటాం కదా, ఏంటంటే ఒక కూలివాడు కోటీశ్వరుడు అయ్యాడు, తక్కువ స్పాన్లోనే పెద్ద సక్సెస్ అయ్యారు, కష్టపడి కృషి చేసి పైకి వచ్చాడని చెప్పి. దోస్ ఆర్ వెరీ రియల్ స్టోరీస్, గుడ్. బట్ ఏమవుతుందంటే కొన్ని కోట్ల మంది కూలి వాళ్ళు ఆపర్చునిటీస్ లేకపోతే దేర్ ప్రిపరేషన్ మైట్ నాట్ మీట్ ఆపర్చునిటీ, లేదా వేరే ఏదో ఇష్యూస్ వల్ల ఇంకా అలా కూలి వాళ్ళుగానే ఉంటారు. ఆ స్టోరీస్ మనకు తెలియవు, బయటికి రావు కూడా. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఉందంటే కొన్ని లక్షల మంది రాస్తారు. అందులో ఎంతమంది సక్సెస్ అవుతారంటే 1000-1200 అవుతారు. అందులో కూడా ఏదో చెప్పుకోదగ్గ సర్వీసులని మనం ఏదైతే అనుకుంటామో అవి ఎంతమంది అవుతారంటే హార్డ్లీ 150-200 మెంబర్స్ అవుతారు. మనం ఈ టాప్ స్టోరీలో చూస్తాం తప్పితే మనం అదే ఎఫర్ట్ పెట్టి అదే హార్డ్ వర్క్ చేసి అంతే లెబోరియస్ వర్క్ చేసి ఫెయిల్ అయిపోయిన స్టోరీలు మన బయటికి తెలియవు. వీ ఆల్వేస్ వాంట్ ద సక్సెస్ స్టోరీస్. అవి మీడియా కూడా అవే కావాలి, మనకు చదివేవి అవే, వాళ్ళు చూపించేవి అవే. అండ్ మోర్ ఓవర్ అవి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అయ్యాడంటే దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఐఏఎస్, చిన్నప్పటి నుంచి వీడికి అప్రోచ్ ఉంటుంది అయ్యాడని చెప్పి. మనకి అవి కాదు. ఒక రిక్షా తొక్కుకునే వ్యక్తి కొడుకు కలెక్టర్ అయ్యాడు, లేదు అంటే ఒక ఆటో తోలుకునే వ్యక్తి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు. ఇలాంటి స్టోరీస్ కావాలి. లేకపోతే ఇలా అంటే డౌన్ టు ఏమంటారు, ర్యాగ్స్ టు రిచెస్ అంటాం కదా, ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీస్ అయితేనే మనకు ఆ కిక్ ఇస్తుంది. లేకపోతే అలాంటి ఆ బూస్టింగ్ కోసం అలాంటి స్టోరీలే చదువుతాం. నాకు ఇంద్రధనస్సు స్టోరీ చదివినంతసేపు ఐ థాట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బూస్టింగ్ స్టోరీస్. బట్ పర్పస్ ఆఫ్ ది స్టోరీస్ నథింగ్ బట్ జస్ట్ వన్ టైమ్ రీడబుల్. దీస్ సార్ట్ ఆఫ్ స్టోరీస్ ఆర్ జస్ట్ వన్ టైమ్ రీడబుల్. ప్రజాశక్తి పత్రికలో ఉషారాణి గారు రాసిన అంధుడు కథ. యాక్చువల్లీ దీని ఒరిజినల్ స్టోరీ గైడి మొపాసాంట్ అని ఫ్రెంచ్ రైటర్ రాసిన ఆవుగ్లే. యాక్చువల్లీ దాని ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో ది బ్లైండ్ మ్యాన్. సో ఈ కథ ఒక అంధుడు గురించి, అలానే అప్పటి ఫ్రెంచ్ కాలంలో ఉన్న రూరల్ ఏరియాలో ఉన్న క్రూరత్వం గురించి, కొంతమంది మనుషులు ఎంత దారుణంగా ఉంటారు అనే విషయాన్ని, ఒక అంధుడు అని కూడా చూడకుండా అతన్ని ఏ రకంగా అందరూ హింసించారు, అతని జీవితంలో పుట్టినప్పటి నుంచి కూడా ఈవెన్ తల్లి దగ్గర నుంచి చివరికి చనిపోయే వరకు ఎప్పుడు కూడా సున్నితత్వం అనేది తెలియకుండా పుట్టి పెరిగి చివరికి ఎలా చనిపోయాడు, అతడు అంధుడని తెలిసి చుట్టూ ఉన్నవాళ్ళు ఏ రకంగా అతన్ని హింసించారు, ఏ రకంగా అతనితో వేళాకోళాలు ఆడటం, ఏ రకంగా అతన్ని ఈసడించుకోవడం, ఏ రకంగా అతన్ని ఆట పట్టించారు, ఈవెన్ మానసికంగా శారీరకంగా అతన్ని ఏ రకంగా బాధ పెట్టారు అనే విషయాన్ని ఆయన ఫ్రెంచ్ రైటర్ రాయడం జరిగింది. దాన్ని కె ఉషారాణి గారు తెలుగులోకి అనువదించడం జరిగింది. కథ పరంగా సచ్ అన్ ఎమోషనల్ స్టోరీ. చదివినంతసేపు మనకి చాలా బాధ కలిగిస్తుంది. అరే, ఒక బ్లైండ్ మ్యాన్ని ఎందుకు ఇలా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనిపిస్తుంటుంది. కానీ కథలో ఎప్పుడైతే అతను చనిపోతాడో అప్పుడు మనకు కూడా ఒక రకమైన ఉపశమనం కలుగుతుంది. సరే, ఇన్నాళ్ళు పడిన కష్టాలకి ఒక ది ఎండ్ కార్డు పడింది అని చెప్పి.
చివర్లో కూడా రైటర్ కూడా అలానే రాస్తారు. నిజానికి అతన్ని గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా చావు అతనికి ఒక ఉపశమనంలాగా భావించారని చెప్పి. మనకు కూడా అది అనిపిస్తుంది. వన్ ఆఫ్ ది గుడ్ స్టోరీస్. విశాలాంధ్రలో శశికళ గారు రాసిన ఆహార్యం కథ, ఆ టైటిల్లోనే స్టోరీ అంతా ఉంది. ఇది స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ ఒక మనిషి ఆహార్యం, వాళ్ళ బట్టలు చూసి మనం వాళ్ళని జడ్జ్ చేయకూడదు అని చెప్పడం ఆ స్టోరీ ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో అమృత అని ఒక పాప క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళ ఇంటికి అరుంధతి అని పక్కింటి నైబర్ ఒక ఆంటీ వచ్చినప్పుడు ఆవిడ వేసుకునే డ్రెస్ అమృతకి నచ్చక వాళ్ళ మదర్తో కొంచెం ఆ అరుంధతి గారి గురించి చులకనగా మాట్లాడడం జరుగుతుంది. సో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు బాధపడతారు, ఎప్పుడు ఈ అమ్మాయి నేర్చుకుంటుంది, జస్ట్ అవుటర్ అపియరెన్స్ చూసి ఒక మనిషిని జడ్జ్ చేయకూడదని ఎప్పుడు నేర్చుకుంటుంది అని బాధపడతారు. ఈలోపు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ అమృత అరుంధతి దగ్గరే ఉండాల్సి వస్తుంది. ఆవిడ ఈ అమ్మాయిని చాలా కేరింగ్గా చూసుకోవడం, ఓన్ డాటర్లా చూసుకోవడంతో ఈ అమ్మాయి కూడా ఫైనల్గా రియలైజ్ అవుతుంది. సో ఒక మనిషిని మనం జస్ట్ ఆవిడ ఆహార్యం లేకపోతే వేసుకునే బట్టలను బట్టి మనం జడ్జ్ చేయకూడదు. ఎవరి కంఫర్ట్, ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు రెడీ అవుతారు. సో జస్ట్ మనం ఇంగ్లీష్లో ఉన్న కొటేషన్, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు షీ రియలైజెస్ ఇట్. సో దట్స్ ఇట్. వన్ ఆఫ్ ది ఫీల్ గుడ్ స్టోరీ. నవతెలంగాణ పత్రికలో స్వప్న గారు రాసిన నీడలు కథ. ఈ కథ అంతా కూడా ఇద్దరు స్నేహితురాళ్ళ మధ్య జరుగుతుంది. సరళ, వనజ అనే 2 క్యారెక్టర్స్. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. వారు రోజు ఫోన్లో మాట్లాడుకున్నప్పటికీ కూడా చాలా రోజుల తర్వాత కలుసుకుంటారు. అయితే ఇందులో వనజ క్యారెక్టర్ జీవితంలో ఎదురెళ్ళి పరిస్థితులను ఎదిరించి ఆవిడికి నచ్చిన అడ్వకేట్ వృత్తిలో స్థిరపడతారు. అట్ ద సేమ్ టైం ఈ సరళ క్యారెక్టర్ పరిస్థితులకు తలొగ్గి ప్రస్తుతం కొంచెం కష్టకాలం నడుస్తున్నట్టుగా చూపించడం జరుగుతుంది. అయితే వీరి కన్వర్జేషన్ కొన్నిసార్లు తాత్విక యాంగిల్లో జరుగుతుంటుంది. అంటే ఆ తాత్విక కోణంలో అంటే జీవితం పెద్దదా చిన్నదా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, సో మన చుట్టూ ఉన్న మనుషులు మనకి నచ్చినట్టు లేకపోతే మన అలైన్మెంట్కి తగ్గట్టు మన మైండ్ సెట్కి సరిపడే వాళ్ళు ఉంటే తెలియకుండానే కాలం ఫాస్ట్గా గడుస్తుంటుంది. దానివల్ల జీవితం చాలా చిన్నగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు, లేకపోతే మన చుట్టూ ఉన్న మనుషులు మన అలైన్మెంట్కి తగినట్టు లేనప్పుడు, సో టైము ఒక రోజు గడవడమే, ఒక పూట గడవడమే చాలా కష్టంగా గడుస్తుంది. దానివల్ల జీవితం చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేశారు రచయిత్రి. అట్ ద సేమ్ టైము ఈవెన్ దో వనజ లైఫ్ అట్ ద అవుట్ సెట్ బ్యూటిఫుల్గా ఉన్నప్పటికీ కూడా వారిద్దరూ ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరికి సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం. అండ్ ఆ సెషన్కి, ఒక సెషన్కి 1500 అవుతుందని చెప్పి సైకియాట్రిస్ట్కి చెప్తే, సో బయటికి జీవితం ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఇష్యూస్ అన్నట్టు. ఇంకొకటి ప్రతిదీ మెటీరియలిస్టిక్ యాంగిల్లోనే, అంటే అంత డబ్బుతో ముడిపడి ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ కథలో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే, ఈ కథలో మనం ఏ పోర్షన్‌లో కూడాను వి కాంట్ ఎంపథైజ్ విత్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ద స్టోరీ. అంటే సరళ ఇప్పుడు ఆవిడ కష్టాలు చెప్తున్నప్పుడు వీ షుడ్ ఫీల్ ఇట్. అంటే మనకి ఒక రకమైన బాధ కలగాలి. దట్ వుడ్ బి ది గుడ్ స్టోరీ. అంటే మీరు చదువుతున్నప్పుడు ఇఫ్ ఇఫ్ ఇట్ కెన్ క్రియేట్ ఎ పెయిన్, లేకపోతే ఒక హ్యాపీ మూమెంట్‌లో ఇఫ్ ఇట్ కెన్ క్రియేట్ ఎ హ్యాపీ మూమెంట్, ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, దట్ విల్ బి ది గుడ్ స్టోరీ. బట్ ఇక్కడ ఈ కథలో ఏమవుతుందంటే, మనం ఇద్దరు స్నేహితురాల కన్వర్జేషన్ జరుగుతుంటుంది. ఆ విషయాన్ని మనం చదువుతున్నట్టు అనిపిస్తుంటుంది. బట్ ఏ విషయంలో కూడా వీ కాంట్ ఎంపథైజ్ విత్ ద స్టోరీ. వీ కాంట్ ఎంపథైజ్ విత్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద స్టోరీ. సో అది ఈ కథకున్న ప్రధాన లోపం అని చెప్పొచ్చు. ఆ విషయంలో స్వప్న గారు ఇంకొంచెం మెరుగ్గా రాసుంటే బాగుండేదనిపించింది. వార్తలో రమేష్ గారు రాసిన ఆట విడుపు కథ. ఇది యాక్చువల్లీ దీనికి బ్యాక్ స్టోరీ ఏంటంటే, అప్పట్లో ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ గారు ప్రతి ఒక్కరు కూడా 90 గంటలు పని చేయాలి వారానికి, ఎంతసేపు మీరు ఇంట్లో కూర్చొని భార్య ముఖం చూస్తారని చెప్పి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ పాస్ చేశారు. దానికి పబ్లిక్లో చాలా బ్యాక్లాష్ కూడా వచ్చింది. తర్వాత ఆయన్ని దాన్ని విత్డ్రా చేసుకోవడం, అదేదో ఆయన మాటలను వక్రీకరించారని చెప్పడం కూడా జరిగింది. దాన్ని బేస్ చేసుకుని రాసిన స్టోరీ. అంటే ఆదివారాలు కూడా ఆఫీసులకు వెళ్ళాల్సి రావడం, అప్పుడు పిల్లలు ఇంట్లో ఉండి వాళ్ళకి స్కూల్ లేకపోవడం వల్ల ఎంత హంగామా చేస్తారు. హంగామాని కాకుండా ఏవి పడితే అవి ఆర్డర్ పెట్టుకొని ఎలా హెల్త్ పాడు చేసుకుంటారు. పిల్లల ఆరోగ్యం అని కాకుండా వారంలో ఒకరోజు కూడా సెలవు లేకపోవడం వల్ల ఇంట్లో పనులు ఆగిపోవడం. నెక్స్ట్ ప్రతిరోజు వర్క్ చేయాల్సి రావడం వల్ల రెస్ట్ లేక బీపీలు, షుగర్లు రావడం, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి. ఫైనల్గా సో ఇది కరెక్ట్ కాదు, సో ఖచ్చితంగా సెలవు ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పడం. ఇది యాక్చువల్ మోటో ఆఫ్ ద స్టోరీ. సో స్టోరీ పరంగా బాగానే రాశారు. కాకపోతే ఇదంతా కూడా న్యూస్ పేపర్లో ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని రాసిన స్టోరీ. ఈనాడు మ్యాగజైన్లో తేజస్విని గారు రాసిన చివరి స్మృతి.
ఇది స్టోరీ అంతా సెకండ్ పర్సన్‌లో సాగుతుంటది. స్మృతి ఫ్రెండ్ సంధ్య ఈ స్టోరీ చెప్తున్నట్టుగా, నరేట్ చేస్తున్నట్టుగా ఉంటది ఈ స్టోరీ. ఈ స్టోరీ క్లుప్తంగా చెప్పాలి అంటే, స్మృతి అనే ఒక మధ్య వయసు వుమెన్. ఆవిడ వయసు తక్కువైనప్పటికీ కూడా క్యాన్సర్ 4th స్టేజ్ వల్ల ఇంకొన్ని రోజుల్లో చనిపోతున్నారని ఆవిడకి తెలుస్తుంది. తెలిసి ఇన్నాళ్ళు గడిపిన జీవితం చాలా బ్యూటిఫుల్ లైఫ్. సో, ఆ ఆ లైఫ్‌ని అంత బ్యూటిఫుల్‌గా చేయడానికి ఆమె ఒక్కరే కాదు, ఆమె జీవితంలో ఉన్న మనుషులందరూ కారణం. సో, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తను లెటర్స్ రాస్తారు. ఇలా రమ్మని, ఒకసారి అందరిని మీట్ అవ్వాలని ఉందని చెప్పి. అన్నిటికి మించి అందరికీ ఒకసారి థాంక్స్ చెప్పాలని చెప్పి ఉద్దేశంతో ఆవిడ లెటర్ రాయడం జరుగుతుంది. అలానే వన్ ఆఫ్ ద లెటర్స్ టు వన్ ఆఫ్ హెర్ బెస్ట్ ఫ్రెండ్స్ టు సంధ్య. ఆమె అమెరికాలో ఉంటుంది. సో, ఆ లెటర్ చూడగానే ఆవిడ కూడా అమెరికా నుంచి ఇండియా వెళ్ళడం జరుగుతుంది. సో, ఈ స్టోరీలో ఇంకొన్ని లేయర్స్ ఉంటాయి. ఎలా అంటే ఒక సిట్యుయేషన్‌లో ఈ స్మృతి లేడీ ఎవరైతే ఉన్నారో తన హస్బెండ్ చనిపోతారు. చనిపోయినప్పుడు ఆ విషయం సంజయ్‌కి తెలిసినప్పటికీ కూడా అమెరికా నుంచి ఇండియా రాలేకపోవడం అప్పుడున్న కాంటెంపరరీ సిట్యుయేషన్స్‌కి అద్దం పడుతుంది. సో, అలానే మనలో కూడా చాలా సార్లు చాలామంది ఏమవుతదంటే, మనం కాలేజ్ డేస్‌లోనో లేకపోతే ఫ్రీగా ఉన్నప్పుడు ఉన్నంత టైము జీవితంలో ఎదిగే కొద్దీ లేదా వయసు పెరిగే కొద్దీ మనకి అంత సౌలభ్యం ఉండకపోవచ్చు. అన్ని సార్లు అన్ని దగ్గరికి వెళ్ళే సౌలభ్యం, లేకపోతే అన్నిటిని పంచుకునే సౌలభ్యం ఇది ఉండకపోవచ్చు. సో, ఈ విషయాలన్నిటిని కూడా ఈ కథలో చాలా చక్కగా వివరించారని చెప్పొచ్చు తేజస్విని గారు. అలానే చివరికొచ్చేసరికి కూడా ఆ స్మృతి మాట్లాడిన మాటలు, అంటే జీవితంలో ఎన్ని కష్టాలున్నప్పటికీ కూడా వీ ఆల్వేస్ హావ్ టు సీ ద పాజిటివ్ యాంగిల్ అని చెప్పడం కూడా చాలా బావుంది. లాస్ట్‌లో కూడా స్మృతి చనిపోయినప్పుడు ఆ విషయం సంజయ్‌కి తెలిసినప్పుడు కూడా ఆవిడ చనిపోయారు, లేకపోతే ఆ విషయం అని కాకుండా స్మృతి ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫేస్, అదే ఆవిడ మనసులో గుర్తుంటుంది అన్నట్టు కన్క్లూడ్ చేయడం కూడా చాలా బావుంది. సాక్షిలో మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రాసిన 'బండ' సింగిల్ పేజ్ స్టోరీ. ఈ స్టోరీ లో 2 యాంగిల్స్ ఉంటాయి. ఆ 2 యాంగిల్స్ కూడా రియాలిటీకి చాలా చాలా దగ్గరగా ఉంటాయి. ఒకటి కరప్టెడ్ సబ్ ఇన్స్‌పెక్టర్ పోలీస్ మ్యాన్. సో, కవర్‌లో డబ్బులు తీసుకొని చాలా సార్లు న్యాయం కంటే కూడా అన్యాయాన్నే గెలిపించే వ్యక్తి. క్వైట్ రియాలిటీ. రెండోది ఏంటి అంటే, ఒక క్యాబ్ డ్రైవరు డబ్బు పరంగా పేదవాడే అయినప్పటికీ కూడా క్యారెక్టర్ పరంగా ఉన్నతమైన వ్యక్తి, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అన్నిటికి మించి మనది కానిది మనకి వద్దు అనుకొని చెప్పి అది ఎవరికైతే చెందాలో వాళ్ళకి ఇచ్చేయాలి అని అనుకునే వ్యక్తి. అది కూడా మోస్ట్ క్వైట్ రియాలిటీ. ఎందుకంటే ఎలా అయితే కరప్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారో సమాజంలో, అట్ ద సేమ్ టైమ్ నిజాయితీ గల వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్‌గా ఉన్నారని చెప్పొచ్చు. సో, ఈ రెండిటిని బ్యాలెన్స్డ్‌గా నడిపించడంలో రైటర్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అండ్ చివరికొచ్చేసరికి క్యాబ్ డ్రైవర్ ఒక మాట అంటాడు. ఆ డబ్బులు, ఈ నగలు ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత నా నెత్తి మీద ఉన్న ఒక పెద్ద బండ దిగిపోయినట్టుగా ఉందని చెప్పి. దాంతో ఎస్ఐ రియలైజ్ అవ్వడం. సో, తను కూడా హీ ట్రై టు కరెక్ట్ హిస్ వేస్. సో, ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం, అంతకుముందు తీసుకున్న కవర్లు కూడా ఇచ్చేయడం, ఇవన్నీ చేస్తుంటాడు. అది కూడా క్వైట్ రియాలిటీ. చాలా సార్లు జరుగుతుంటది. ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల మారడం. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది శ్మశాన వైరాగ్యం కింద ఆ 2 నిమిషాలు లేకపోతే 2 రోజులే ఉంటది. ఎక్కువ రోజులు సస్టైన్ అయ్యి, లేకపోతే దాన్ని ఒక ప్రాక్టీస్‌గా, నిజాయితీని ప్రాక్టీస్‌గా చేయగలిగితే ఖచ్చితంగా మంచిదే. నైస్ స్టోరీ.